దేవుని యొక్క బిడ్డలు, నీటి ఊట నీ గర్భము లేదా నీ హృదయం. ఏంటండి? నీ హృదయం. ఒక వ్యక్తి తన హృదయంలో నుంచి వచ్చే ఊటను బట్టి బ్రతకాలి. ఆ స్థితికి, ఆ యొక్క జీవిత శైలికి తను రావాలి. అందుకనే సామెతలు, ఐ థింక్ 4వ అధ్యాయం అండి, సామెతలు 23వ వచనం, 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయంలో నుండి మరి దీన్ని తీసుకుని వెళ్ళి యోహాను సువార్త 4:14తో మీరు పోల్చి చూస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం పోల్చి చూద్దాం. నేను వానికిచ్చి నీళ్లు, ఎక్కడి నుంచి నీళ్లు, ఎక్కడి నుంచి మాట్లాడిన? వాని కడుపులో నుంచి అన్నాడు. ఆ తర్వాత లేఖనాలను చూస్తే సామెతలు 4:23లో హృదయములో నుండి జీవధారలు, గమనించండి, కాబట్టి అన్నిటికంటే నీ హృదయమును భద్రముగా, నువ్వు దేనిని బట్టి బ్రతుకుతావు అంటే నీ హృదయంలో వచ్చే ఊట, దాన్ని బట్టి నువ్వు బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం. అందుకని ఆ యొక్క మాట మనం చూసిన 87వ అధ్యాయం కీర్తన 7వ వచనంలో వాళ్ళు ఏమంటున్నారంటే, పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఊటలనియు, మా ఊటలు అంటే మా జీవం అంతయు, మేము బ్రతికేదంతయు, నీవు నేను దేన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాం? ఆలోచించండి. దేనిని నీవు నేను ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాం? మన యొక్క ఆచారాలను, మన యొక్క పద్ధతులను మీద ఆధారపడి మనం చేసే క్రియలు, మనం చేసిన ప్రార్థనా సమయం, మనం చదివిన వాక్య సమయం, మనం చేసే ఉపవాసాలు, మన దేవుని మొరపెట్టే విధానాలు, వీటన్నిటిని బట్టి నువ్వు ఆత్మీయుడు అని నువ్వు పెయింట్ వేసుకోకూడదు. ఇవన్నీ నీ లోపల ఊటను తేవాలి. ఏం తేవాలి? నీ లోపల ఊటను తేవాలి. నువ్వు దేన్ని బట్టి బ్రతకాలి? నీ నోటి మాటలు, నీ హృదయం నిండిన దానిని బట్టి వస్తాయి. నీ హృదయము నీ ఊటలు ఉండే స్థలం. అది ఏమిటంటే అది 70 తాటి చెట్లు, ఊటలు అక్కడ ఉన్నాయి. దేవుని ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నప్పుడు, ప్రైజ్ ద లార్డ్, ఆ ఈత చెట్లు ఉన్నాయి. 70 నీటి చెట్ల దగ్గర అక్కడ నీటి ఊటలు ఉన్నాయి. ఎడారిలో నీటి ఊటలు ఉన్నాయి. నీటి ఊట ఎడారిలో నిన్ను బ్రతికించేది. ఈ లోకము ఎండిన ఎడారి లాంటిది. ఎవరికి కూడా ఊటలు ఉండవు, కానీ మనకు మాత్రం దేవుడు ఊటలు ఇచ్చాడు. మనము నీటి ఊటల దగ్గర ఉండి నీటి ఊటలను బట్టి బ్రతకాల్సిన వారము, ఎండమావులను బట్టి, లేకపోతే నీరుగా కనిపిస్తున్న ఎండమావులను చూసి బ్రతకటానికి మనం వెళుతూ ఉంటాం ఆయా సందర్భాల్లో. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ప్రభు బిడ్డలం, హౌ డు యు లీవ్? హౌ డు యు లీవ్? ఏ విధంగా నీ యొక్క జీవితాన్ని నువ్వు నడిపిస్తున్నావు? ఏ విధంగా నీ జీవితాన్ని నువ్వు పోషిస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. ఊట నీ జీవితంలో నిన్ను తృప్తిపరుస్తుంది. అమ్మా, ఈ నీళ్లు తాగువాడు దప్పిగా కొనడు. ఈ ఊట నీ జీవితంలో నీకు ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వు అటు ఇటు చూడాల్సిన అవసరం ఉంది. ఎవరైతే నీటి ఊటను బట్టి ఆత్మీయమైన జీవితం జీవించటం నేర్చుకుంటారో వాళ్ళ పరిస్థితుల్లో అటు ఇటు చూడవలసిన అవసరం లేదు.
వాళ్ళు ఆ నీటిని తాగి వాళ్ళు బ్రతుకుతారు. సో లివింగ్ బై ద స్ప్రింగ్స్ ఆఫ్ యువర్ బెల్లీ, లివింగ్ ద స్ప్రింగ్స్ ఆఫ్ యువర్ హార్ట్. జీవధారలు మీ హృదయం నుండి బయలుదేరుతాయి కాబట్టి, మీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతవి కాబట్టి అది నిన్ను సాగు చేసి నీ జీవితము ఎండిన నేల కాకుండా సాగు నేలగా ఉంచేది జీవధార. దేవునికి స్తోత్రం. సో ఈ యొక్క మాటలు, ఈరోజు కొద్ది మాటలు మీకు నేను మీతో పంచుకుంటాను. మన జీవితాల్లో ఈ యొక్క ఊటను బట్టి ఒక వ్యక్తి జీవించటం, మొట్టమొదటి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచడం. నా యందు విశ్వసించువాడని 4వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు యోహాను సువార్తలో అన్నాడండి. అన్నారా లేరండి? ఏమన్నాడు ప్రభు? చాలు చూడండి, ప్రభు మీరు పైనుంచి చదివినట్లయితే, అమ్మా మెస్సయ్య గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, అమ్మా నువ్వు నన్ను అడిగితే అవి నేను నీకు ఇచ్చేవాణ్ణి అని ప్రభు అంటాడు. ఆ తర్వాత ప్రభువుని విశ్వసించిన వ్యక్తిగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ప్రభు యందు విశ్వాసం ఉంచుట ఒక వ్యక్తి జీవితంలో నీటి ఊట స్టార్ట్ అవుతుంది. అందుకనే ప్రభువుని ఎరగనంత కాలం ఆ విషయాలు ఈ విషయాలందు ఆనందించే వ్యక్తి ప్రభువుని ఎరగగానే ఆయన యందు ఆనందించి జీవించే వ్యక్తిగా మారుతాడు. వీటి యందు ఆనందిస్తున్నాడు కాబట్టి వేరే వాటి యందు అతను తప్పించుకుంటాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా 17:13. ఇశ్రాయేలునకు ఆశ్రయమా యెహోవా, నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయి వారందరూ, చూడండి, నా ఎడల ద్రోహము చేయవారు. మరలా రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే నెక్స్ట్ లైన్ మనకు అర్థం అవ్వాలి. నా ఎడల దేవుని ద్రోహము చేయువారు యెహోవా అను జీవ జలముల ఊటను గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా. యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. 8వ అధ్యాయం పాపపు స్త్రీని యేసు ప్రభు ముందు నిలబెట్టి ఈమెను మోషే ధర్మశాస్త్ర ప్రకారము మీరు శిక్షించాలా వద్దా అని అడుగుతున్నప్పుడు యేసు 8వ వచనం చెప్తున్నాడు, మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. ఇర్మియా మనం చదివిన 17వ అధ్యాయము 13వ వచనంలో ఆ 3వ లైన్లో, గనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందురు. ఎందుకు? వారు పాపులు అని వారికి ఒప్పుకోలు వచ్చింది, కానీ ఎవరూ కూడా ఆయనను అంగీకరించే స్థితిలో లేరు. అక్కడ సంథింగ్ హ్యాపెనింగ్ హియర్. As God writes, వారు ప్రభువుని విసర్జించారు. ప్రభువుని విసర్జించిన వారి పేరు ఇసుక మీద, ప్రైజ్ ది లార్డ్, as he writes, I don't know what he wrote, పేర్లు రాశాడో లేకపోతే ఏం రాశాడో నాకు తెలియదు, కానీ ఆయన వేలు బండ మీద ఆజ్ఞలు రాసింది, ఆయన వేలు గోడ మీద మెనే టెకెల్ ఉఫాస్యం రాసింది, ఆయన వేలు
దెయ్యములను వెళ్ళగొట్టబడినాయి. ఆయన వేలు దేవుని ఆత్మ, ఆయన వేలు మన హృదయంలో ఆయన ఆజ్ఞలు రాస్తున్న నూతన నిబంధన. ఇది దేవుని వేలు, ఇది దేవుని యొక్క శక్తి అని ఐగుప్తీయులు దేవతలకు తీర్పు తీర్చబడి ఇశ్రాయేలీలు బయటకు వచ్చారు. దేవుని వేలు గురించి అనేకమైన విషయాలు ఉన్నాయి బైబిల్. ఆ వేలుని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు ఉపయోగించి నేల మీద రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఆయన నేల మీద ఏమైనా రాశాడు అంటే భూమి ఆకాశము గతించిపోతుంది. ఆయన నేల మీద ఏమైనా రాశాడు అంటే ఇసుక మీద ఏమైనా ఏమంటున్నాడంటే వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారు. ఎవరట? జీవ జలముల ఊటను విసర్జించి ఉన్నారు. యేసుక్రీస్తు జీవజలపు ఊట అక్కడ కూర్చొని ఉంటే, జీవజలపు ఊట బావి దగ్గర కూర్చుంటే ఆమె ఆయన అంగీకరించింది. ఏదైనా ఒక ప్రవచనాత్మకమైన మనిషి వారి మధ్య, కనీసం లేఖనాలు తెలిసిన మధ్య ఆయన మధ్య కనుకుంటే ఏం చేస్తున్నాడు ఆయన? ఎట్లాంటి బట్టలు వేసుకున్నాడు అంటే ఆయన ఒంటె తోలు కట్టుకొని దట్టిన పట్టుకుని ఒక వ్యక్తిని నేను చూశాను అంటే, అయితే అతడు తిష్బీయుడైన ఏలియా. అదే చర్మపు బట్టలు వేసుకున్న వాడు ఇంకొకడు ఎవరంటే అతడు బాప్తిజం ఇచ్చి యోహాను. ఎవరైనా సరే అక్కడ దేవుని యొక్క విషయాలకు మనసును పెట్టిన వారు ఎవరైనా ఉంటే ఏం చేస్తున్నాడు యేసుప్రభు అంటే, అయ్యా ఎన్నడూ చూడలేదు అనేది నేల మీద రాస్తున్నాడు. ఆ నేల మరి ఇసుక ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ ఆయన వేలుతో నేల మీద ఏదో రాస్తున్నాడు అని ఎవరైనా చెప్పుంటే పైన ప్రధానులకు కానీ, ఆ పైన యొక్క యాజకులకు కానీ, లేకపోతే పైన ఉన్న యొక్క ప్రధానాచారులకు కానీ ఎవరైనా చెప్పుంటే, వాళ్ళకి లేఖనాలు తెలుసుంటే వెంటనే వారు చెప్పు, ఆయన ఏదో రాస్తున్నాడు. నేల మీద పేరు వ్రాయబడిన వారుగా ఆయన విసర్జించిన వారు ఉంచారు అంటే దాని అర్థం ఇసుక మీద పేరు రాసి జీవ జలాల్ని దేవుణ్ణి విసర్జించేవారు అటు వెళ్ళొచ్చినప్పుడు ఉండరు వాళ్ళు. ఈ రోజున ఇక్కడ ప్రభువుకి తమ జీవితాలనిచ్చి ప్రభువు దగ్గర పశ్చాత్తాపపడి యేసు ప్రభుని విశ్వసించి బాప్తిజం పొందిన వారు ఎవరైనా ఉంటే మీకు నేను చెప్తున్నాను, అటు వెళ్ళొచ్చే లోపల నువ్వు ఉండవు. ఎందుకో తెలుసా? నిజమైన సజీవుడైన దేవుని జీవ జలాన్ని నువ్వు విశ్వసించలేదు కాబట్టి. నువ్వు విశ్వసిస్తే అదే వేలు జీవ గ్రంథంలో నీ పేరు రాస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నిర్ణయించుకో నువ్వు ఎక్కడ రాయబడాలో. నేల మీద రాయబడాలా నీ పేరు, జీవ గ్రంథంలో రాయబడాలా? ఈ మాటకు నువ్వు నిర్ణయం తీసుకో. నేల మీద రాయబడాలా నీ పేరు, జీవ గ్రంథంలో రాయబడాలా? నీకు ప్రభు చేత పాప క్షమాపణ నిశ్చయిత ఉన్నదా? నువ్వు ప్రభుని ఆజ్ఞ ప్రకారము ఆయన్ని బాప్తిజంలో అంగీకరించావా? నువ్వు నీ పేరు ఎక్కడ రాయబడాలనేది నువ్వు నిర్ణయించుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. అట్లా కరెక్ట్గా సెంటెన్స్ బ్రేక్ చేద్దాం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. అందరం చదువుదామండి. జీవజలముల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు. 1, తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను 2 నేరములు చేసి ఉన్నారు. జీవజల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని, అంటే వారు బ్రతకటానికి ఎంత ప్రయాసపడి చూడండి. బద్దలైన తొట్లు నువ్వు ఎన్ని నీళ్లు పోసినా బయటికి పోతూనే ఉంటాయి. అందుకని కొంతమంది ఎంత శ్రమ పడినా వాళ్ళ జీవితాల్లో తొట్లు నిండవు. అయ్యా నేను 1 లక్ష సంపాదిస్తున్నా, నా భార్య 1 లక్ష సంపాదిస్తుంది, నా కొడుకు 1 లక్ష సంపాదిస్తున్నాడు, అదే నాకంటూ పెద్ద కష్టం ఏమీ లేదు అని అన్నా మీకు తెలుసా తొట్లు ఎందుకు బీట్లు పారుతాయో తెలుసండి? వాళ్ళు అధికంగా
వాట్ యు సే మాంసాహార ప్రియులై ఉంటారు. ఎక్కువగా తినే స్వభావం ఎవరికైనా ఉంటే వాళ్ళు మంత్ ఎండ్కి అప్పుల పాలవుతారు. ఇవన్నీ కొన్ని సీక్రెట్స్ అవి. వాళ్ళ మనసు ఎప్పుడు తినే దాని మీద మనసు పెడతారు. వాళ్ళు ఎక్కువగా ఏమంటారు, దరిద్రుడికి ఆకలి ఎక్కువ అంటారు. లేదు అనగానే ఆకలి స్టార్ట్ అయ్యిద్దంట. అరే నీకు అయిపోయిందిరా అన్నం అంటే, ఆడికి అన్నం ఉందంటే ఆకలి లేదు వాడికి. అరే నీకు అన్నం అయిపోయిందిరంటే ఆడికి ఆకలి ఎక్కువైపోతుంది. తమకు తాముగా ప్రయాసపడి ఆయన లేకుండా తమ జీవితాలను ఉద్ధరించుకోవాలని ఉదయాన్నే లేచి రాత్రి చీకటి పడి వరకు ప్రయాసపడుట బద్దలైన తొట్ల లాంటి వారే. కానీ నేనిచ్చే జీవజలము, దేవునికి స్తోత్రం, అది నిన్ను బ్రతికిస్తుంది. అది కేవలం ఆయన యందు విశ్వాసము ఉంచటాన్ని బట్టే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నా జనులు ఎవరైనా దేవుని యొక్క హృదయాన్ని గ్రహించాలని ఆశపడుతున్నారా? ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు అని ప్రభు మాట్లాడుతున్నాడు. కానీ ప్రభు ఆ విధంగా చెప్పడానికి కారణం ఏమిటంటే, తన హృదయం బద్దలవుతుంది అక్కడ. ఎందుకంటే వాళ్ళెవరు? నా 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 రక్తంతో వారు నాకు మాత్రమే చెందినవారు. నా వారే నన్ను కాదంటున్నారు. నా వారే నా యందు విశ్వాసము ఉంచలేదు. నన్ను విసర్జించారు. నన్ను పక్కన పెట్టి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. దేవునికి స్తోత్రం. యెహోవాను జీవజలము. ప్రభు బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలు మన 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 జీవితాల్లో ఊటను బట్టి బ్రతకటం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక స్ప్రింగ్ ఉండదు చూడండి, నీటి బుగ్గగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆ ఊరేది నిత్య జీవిత సంబంధమైంది అయింటది. ప్రభు యందు విశ్వాసం ఉంచి ప్రభు బిడ్డలు, అది ఊట, నిత్య జీవపు ఊట అవ్వాలంటే నెంబర్ 1 ఆయన యందు విశ్వసించటం. నెంబర్ 2 నిత్య జీవపు ఊటగా అది నిలబడటానికి డిలైట్, నీకు దేని యందు ఆనందం, దాంతోపాటే డిజైర్, మీ ఆశ, మీ కోరిక. ఏమిటండి? మీ ఆశ, మీ కోరిక. దేవుడు నరుని సృజించిన తర్వాత నరుడు బ్రతకటానికి దేవుడు ఏం చేశాడంటే, నువ్వు చెట్ల ఫలాలను తిని బ్రతుకు అన్నది బైబిల్లో ఉందండి. నీకు ఇష్టము వచ్చినా, మీరు చూడండి, కావాలంటే 3వ అధ్యాయానికి వెళ్ళండి. తోటను వేసి తోటలో ఆదామును పెట్టి, ఆదికాండం 3వ అధ్యాయం దొరుకుతుందా మీకు? ఆదామును పెట్టి ఆ తర్వాత ఏమన్నాడు ప్రభు? ఈ తోట చెట్లలో ఏ ఫలమునైనా మీరు చదవండి బ్రదర్స్, ఎవరైనా. నిరభ్యంతరంగా తినవచ్చు. మీరు అక్కడికి వెళ్ళారు. యేసు ప్రభు దేవుడు చెప్పిన మాట ఇక్కడ 2వ అధ్యాయం చివరిలో ఉంటుంది చూడండి. యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్ష ఫలమును తినకూడదు. నువ్వు వాటిని తినమన నిశ్చయముగా చచ్చిదివని నరునికి ఆజ్ఞాపించాను. నువ్వు తోట ఫలాలను తింటాన్ని బట్టి నువ్వు బ్రతుకుతావని దేవుడు చెప్పాడా? అది అక్కడ కాంటెక్స్ట్ కాదు. తినద్దు అనటం కాంటెక్స్ట్.
నువ్వు బ్రతుకుతావు, నువ్వు చనిపోతావు అని ప్రభు ఎప్పుడు చెప్పాడంటే, దేవుడు మనిషిని సృజించిన తర్వాత ఆయనకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. నువ్వు దేన్ని బట్టి బ్రతుకుతావు అంటే, నేను నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను, దాన్ని నువ్వు అవిధేయుడు కానంత కాలం నువ్వు బ్రతుకుతావు. దానికి అవిధేయుడు అయితే నువ్వు చనిపోతావు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం 50వ వచనం. ఇది కొంచెం నేను చెప్పాలనుకున్న దానికి బేస్ ఇదంతా. 12:50. మరియు ఆయన ఆజ్ఞ, యోహాను 12:50, ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక. దేవునికి స్తోత్రం. దేవుడు మీరు దేని బట్టి బ్రతుకుతారన్నారు? ఆజ్ఞను బట్టి. దేవునికి స్తోత్రం. మనిషిని బ్రతకమన్నప్పుడు ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఏమైంది? వాళ్ళ లోపల దేవుని యొక్క ఆజ్ఞను కలిగి ఉన్నంత కాలం వాళ్ళు చావలా. ఇప్పుడు వాళ్ళ విషయం ఏమిటంటే, వాళ్ళల్లో ఊటను బట్టి వాళ్ళు బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. జీవవృక్ష ఫలము తింటే నీలో జీవపు ఊట స్టార్ట్ అవుతుంది. మంచి చెడ్డలు ఫలము తింటే నీలో మరణపు ఊట స్టార్ట్ అవుతుంది. మరణ సంబంధమైనవి హృదయంలో నుంచి వచ్చినవి పాపము, నేను మనిషిని అపవిత్రపరుస్తాయి. దూషణ, అపవిత్రత, కామకత్వము, ద్వేషము, అన్ని రకములైన విషయాలు అవి మరణము సంబంధమైన ఊటలో నుంచి అవి బయటకు వస్తాయి. జీవ సంబంధమైన విషయములు ఆ ఊట ఉంటే అవి బయటకు వస్తాయి. పాపం, దురాశ, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 8వ వచనమండి, 15వ వచనం. యాకోబు 1:15. ఊట మారింది, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై దురాశ గర్భాన్ని ధరించింది. ఈ విషయాలు మీకు తెలిసినవే, కానీ ఏ విధంగా నేను వీటిని కూరుస్తున్నానో చూడండి. ఎందుకంటే నేను చెప్పేది దాని మీదే కూర్చుంటుంది. ఆ పండు చూచుటకు వెంటనే మీరు చదవాలి. ఇక బైబిల్ స్పీడ్గా తిప్పుతారు కానీ వాక్యం చదవటం మాత్రం అసలు చాలా చదవ. సన్నిధి, నువ్వు నోట్స్ కూడా లేకుండా ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా. మీ డాడీ ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్ దాన్ యూ. You are illiterate in education because you don't feel this is important. Use senses. You don't feel important because God is not important to you. ఏముందండి అక్కడ? యోహాను అది ఆది కాండంలో అమ్మా చదవండి బ్రదర్. అసలు అది మంచి చెడ్డలది, అది నీకు మరణం అన్నాడు. ఈమెకి ఎలా కనిపిస్తుంది ఇప్పుడు? మంచిది ఏంటండి? కనులకు జాగ్రత్త. కనులకు అందమైందనియు వివేకమిచ్చుటకు రమ్యమైనది అని. ఏంటి వివేకము? మీరు కూడా దేవుని వలె మంచి చెడ్డలు ఎరిగిన వారై ఉంటారంటే అసలు మంచి ఏంటో చెడ్డేంటో నాకు తెలియాలని. రమ్యమునై చూచినప్పుడు చాలు. ఆమె తింది. గమనించండి, ఆమె మామూలుగా దేవునితో మాట్లాడి బ్రతుకుతూ ఉన్నారు వాళ్ళు రోజు. ఆ తర్వాత సాతానుడు చెప్పిన మాటలకు ఆమె కనులకు అందమైనది, ఆహారముకు మంచిది కనులకు. నేను ఒక మాట అడుగుతాను, మీరెవరు? మీరు నిజం మీకు మీరు చెప్పుకోండి, మీ కళ్ళకు మీరు చెప్పుకోండి, నాకు చెప్పద్దు. మీరు వివాహాలు చేసుకున్నప్పుడు మీ కళ్ళకు అందమైంది చేసుకున్నారా, లేకపోతే
అయ్యా చూడండి, ఈ విషయాలు చూడండి. మీ ఆశలు గర్భం ధరించి రేపు వివాహం అయిన తర్వాత పాపం కంటాయి. ఆమెకేదో పండు దగ్గర పెట్టారు, ఆమె పండు తింది, నువ్వు వివాహాన్ని తిన్నావు. మనుషులకి నిర్ణయాలు ఎలాగుంటాయో చూడండి. ఆమెకు అవి అందంగా కనిపించింది, ఆమెకు రమ్యంగా కనిపించింది, తినుటకు మంచిదనిపించింది. దురాశ ఆశకు గర్భం ధరించే సామర్థ్యత ఉంది, పాపానికి లేదు. దురాశ గర్భం ధరించి పాపంగా రూపం మార్చుకుంటుంది. ఈ లోకములో పాపాలు భయంకరంగా ఉన్నాయి. ఆ పాపాలు నీ లోపలికి వెళ్ళగలవా? వెళ్ళలేవు. ఎలా వెళ్తాయో తెలుసా? దాని మీద నీకు ఆశ ద్వారా వెళ్తాయి. ఆశకి ఏముందో తెలుసా? సామర్థ్యత. నీ గర్భంలోనికి ప్రవేశించే సామర్థ్యత ఆశకుంది. మీకు అర్థం అవ్వాలి. నేను స్లోగానే వెళ్తాను. ఏమా ఎందుకు అర్థమవుతుందా? దేనికి సామర్థ్యత ఉంటుంది? నీకు రోడ్డు మీద కనిపించినవన్నీ, ఆ బట్టలు, లేకపోతే ఆ యొక్క వాల్ పోస్టర్లు, లేకపోతే అవన్నీ నీ లోపలికి వెళ్ళలేవు. లోకమును కానీ, లోకములో ఉన్న వాటిని కానీ ప్రేమించుకుడి, అవి తండ్రి వలన లోకములో ఉన్నదంతయు ఏంటండి? నాకు ఆశ వినిపించింది. రెండవది మరలా ఆశ వినిపించింది. మూడవది ఇవన్నీ ఆశలే. సాతానుడు మీ లోపల విత్తనం వేయగలిగేది, మీ గర్భంలో విత్తనం వేయగలిగేది ఆశ. వారు అధిక ధనాపేక్ష ఆశ కలిగిన వారే తమను తాము పొడుచుకున్నారు. ఆశ. దేవునికి స్తోత్రం. The way the devil enters into your womb, నీ యొక్క గర్భంలోనికి, నీ యొక్క హృదయంలోనికి సాతానుడు ఇస్కరియోతు యూదాకు వాడికి డబ్బుల మీద ఉన్న ఆశతో వాడు ఒక ఆలోచన విత్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారు నమ్ముదామని. దేవునికి స్తోత్రం. ఆశ అనేది, అందుకనే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే అక్కడ కత్తి పెడతాడు. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. గల్తీలు దొరకలేదండి ఎవరికి ఇంతసేపు. అమ్మ, నేను కొన్ని చర్చెస్లో వాక్యం చెప్పడానికి వెళ్తే 21 అనే లోపల వాళ్ళు నేను చదువుతున్నట్టు మాట్లాడతారు. 23కి వచ్చేద్దాం డైరెక్ట్గా. ఇట్టి వాటికి విరోధమైన నియమమేది లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును చివరి లైనే చదవండి. దేనిచ్చలను శరీరమును ఎలా వేశారంటే శరీరము సిలువ వేయబట్టం ఎట్లాగా? నీ ఉపవాస ప్రార్థన కాదు. శరీరాన్ని సిలువ వేయటం ఎట్లా? నువ్వు పాపం చేయకుండా పరిగెత్తటం కాదు. అవన్నీ కరెక్టే. నేను ఏదైనా కాదు అన్నానంటే అసలు విషయానికి రండి అని అర్థం. మూల పాఠాలు విడిచి అంటే యేసుప్రభుని వదిలిపెట్టాను కాదు, బాప్తిజం వదిలిపెట్టాను కాదు, మారు మనసు వదిలిపెట్టాను కాదు, అభిషేకం వదిలిపెట్టాను కాదు. అసలు విషయానికి రండి అని అర్థం. శరీరమును ఎలాగ సిలువ వేస్తున్నారట వాళ్ళు? క్రీస్తు సంబంధులు ఇచ్చలతోనూ.
ఆ వర్డ్ కరెక్ట్గా ఒకసారి యూజ్ చేద్దాం. 24 గల్తీలు. ఇట్స్ లెస్ దే ఆర్ దట్ ఇన్ క్రైస్ట్ హ్యావ్ క్రూసిఫైడ్ ఫ్లెష్ విత్ అఫెక్షన్స్ అండ్ లస్ట్స్. ఎఫెక్షన్స్ అంటే దానికి ఒక విధమైన ఆకర్షణ. లస్ట్ అంటే ఒక విధమైన ఆశ. ఎఫెక్షన్స్ వాటికి కొంత పుల్లింగ్ పవర్ ఉంటుంది, లాగే. వారు ఇచ్చలు లేక ఎఫెక్షన్స్, ఏమేన్ దురాశలు అంటే క్రీస్తు యేసు సంబంధులు. నువ్వు యేసుప్రభు నమ్మావు, యేసుప్రభు సంబంధివేనా? నీకు పెళ్ళయింది కానీ నువ్వు భర్తవేనా, నువ్వు భార్యవేనా అంటే భర్త సంబంధంగానే భార్య సంబంధంగానే భార్యకి ఇవ్వవలసిన రెస్పెక్టు భర్తకి ఇవ్వాల్సింది ఇస్తున్నావా? నీకు పెళ్ళైంది కానీ ఏనాడైనా ఒక ఆయన వచ్చాడు 60 సంవత్సరాలు ఆయన నా దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా నాకు పెళ్ళయిందే కానీ నా భార్య ఏనాడు నన్ను భర్తగా చూడలేదు అన్నాడు. ఆయనకి 4 పిల్లలు. లోకం అనుకుంటుంది 4 పిల్లలు మరి భార్యగా చూడలేదా అని అనుకుంటుంది. ఆయన అంటాడు, ఏనాడు ఆమె నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అన్నాడు. నేను పెళ్లి చేసుకొని నేను ఇప్పుడు మామగారిని అయ్యాను, నేను తాతగారు, నేను అమ్మమ్మని అయ్యానయ్యా, ఏనాడు కూడా నా భర్త నన్ను భార్యగా చూడలేదన్న ఇంకొక ఆమె. ఓ దైవజనుడు ఈ మాట అన్నాడు, ఇది మీ మనసులో ఉంచుకోండి. నాకు ఎలా చెప్పాలో అర్థం కాల, కానీ అది విన్న తర్వాత నాకు నా ఈక్వల్ అన్నది. మనుషులు మగవాడు ఆడది ఈక్వల్ అంటే నువ్వు సైతాన్ నువ్వు అనద్దు. ఎప్పుడు ఈక్వల్ రైట్స్ అనద్దు. సైతాన్ కి బచ్చే ఈక్వల్ రైట్స్ అనద్దు. మరేమనాలి? ఉమెన్ రైట్స్ అను, మెన్ రైట్స్ అను. ఏమనాలి? మనిషికి ఉన్న, పురుషునికి ఉన్న హక్కులు స్త్రీకి ఉన్న హక్కులను, అంతేగాని ఈక్వల్ హక్కులు అనొద్దు. నువ్వు దేవుడు నిన్ను వాళ్ళని ఈక్వల్గా చేయలా. నువ్వు వాళ్ళని ఈక్వల్ అయితే యేసు ప్రభు నువ్వు కూడా ఈక్వల్. యేసు ప్రభుని సింహాసనం కింద వారేసి నువ్వు కూర్చో, అవ్వదది. వాక్యం బ్యాలెన్స్. వాక్యం చదవని వాళ్ళకి అర్థం కావివి. అర్థం కాక ఉన్న తొట్టి కూడా పగలగొట్టుకుంటారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఇది నేను చెప్పాలా లేదా అనుకున్నాను, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. ఇది నేను నేర్చుకుందే. ఇది దేవుడు బిడ్డలకు వాక్యం తెలియకపోతే వాళ్ళకి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, గ్రహించలేరు. ఆ సేవకుడిలో అన్నాడు, నీ 2 కళ్ళు ఒకే విషయాన్ని చూడవు కదా అన్నాడు. నీ 2 కళ్ళు ఒకటే చూస్తుందా అంటే, నీ 2 కళ్ళు ఒకదాన్నే చూడవట. ఇప్పుడు నీ 2 కళ్ళు అంటారు, నేను సుధీర్ బ్రదర్నే కదా చూస్తున్నానని మీరు అంటారు. కాదు, 2 ఒకటి చూడు. అప్పుడు నీ కుడి కన్ను మూసి చూడు అనే ఏం కనిపిస్తుంది? నా వైపు చూస్తారు. మీ కుడి కన్ను మూయమంటే మూయండి, ఎట్లా మూయండి, కుడితో ఎడమది ఇలా మూయండి. ఏం కనిపిస్తుంది? మీ ముక్కు కనిపిస్తుంది. కనిపిస్తుందా? కనపట్లేదు, మీకు లేదు ముక్కు అయితే. మూయండి సార్ కన్ను. ముక్కు కనిపిస్తుందా? అది చాలా లోతైన దైవజనుడు లేండి ఆయన. నీ కన్ను చూసేది ఒకటి, ఈ కన్ను చూసేది ఒకటి, ఈ 2 కళ్ళు చూసేది మాత్రం మరి ఇది చూస్తుంది, ఇది చూస్తుంది. మరి ఇది ఎందుకు నీకు కనపడదంటే, నీ లోపల ఉన్న మైండ్ నీ కన్ను చూస్తున్నప్పటికీ కూడా ఏది అవసరం లేదో అది తీసేసి ఏది చూడాల్సిన అవసరం ఉన్నదో దాని వైపుకి నీది పెడతా, అది నీ దాంట్లో ఉంచుతుంది. అంటే 4 పేపర్లు ఉంటే 3 పేపర్లు చించి 1 పేపరే ఉంచుద్ది నీ ఫైల్లో. అది అవసరమని. అర్థమైందా? వాక్యం చదవకపోతే మూర్ఖులు మాట్లాడినట్లు ఒక వచనం తీసుకొని నువ్వు మాట్లాడతా. నీ కన్ను ఒక వాక్యం చూస్తుంది, ఇంకొక వాక్యం చూస్తుంది. ఇది చూసి ఇది మాట్లాడతావు. ఎడమవైపు ముఖ్య మాట్లాడతావు నువ్వు, కుడివైపు ముఖ్యం మాట్లాడతావు నువ్వు. 2 కన్నులు విప్పి చూస్తే ఆమేన్,
మైండ్లో నీకు అవసరం లేనిది ఎలాగ తీసేస్తుందో అట్లాగే లేఖనాలను ఇది పరీక్షిస్తుంది. ఆత్మలో నీ యొక్క నీ మనసులోనికి దేవుని లేఖనాలు రాకుండా నువ్వు లేఖనాలను పరీక్షించలేవు. నీకు ఏది అవసరమో నీ యొక్క ఆత్మలో ఉన్న నువ్వు గ్రహించిన లేఖనాల్లోనికి ఇది అని తీసుకొస్తుంది. ఒక టూల్ కిట్ ఉందనుకోండి, చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు తిడతారు, అరే అక్కడ ఆడి కళ్ళ ఎదురుగుంటుంది కానీ వాడు తీలేడు అది, ఎందుకంటే వాడికి అది తెలియదు. దేవుని వాక్యమే నీ లోపల లేని పిన్నిస్ని ఎలా తీస్తాడు ఆడు బయటికి? వాక్యం నీ లోపల లేనప్పుడు ఇది అని నువ్వు ఎలా చెప్తావు? పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏం చేస్తాడండి? మీకు సత్యాన్ని బోధించడమే కాదు, ఆయన విషయములను ఆయన మీకు ఏం తీసుకొస్తాడు? జ్ఞాపకం తీసుకొస్తాడు. అంటే ఉన్న వాటిని తీసుకొని వస్తాడు. అందుకని లేఖనం చదివినప్పుడు మన జీవితాల్లో నడవటానికి మనిషి, మీరు బైబిల్ చదవండి అని నేను ఎందుకు అంటున్నాను, మీరు చదవకపోతే ఒకవేళ పరలోకంలోకి వస్తే ఎంత కోల్పోయాము అని బాధపడతారు. బాధపడి ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు కదా. కాబట్టి వాక్యం చదవాలి. చదివితేనే నీకు ఏది అవసరమో. సో దేవుని యొక్క వాక్యం మనం ఆ విధంగా చూడాలి. చూడండి ఇక్కడ ఏమంటుంది, గలతీయులకి వెనక్కి వద్దాం. వెనక్కి వస్తే దురాశలతోనూ ఇచ్చలతోనూ ఎఫెక్షన్స్కి ఏం పోల్చొచ్చు? ఎఫెక్షన్స్కి ఏం పోల్చొచ్చు? నాకంటే నా తల్లినైనను నాకు పాత్రుడు, తన ప్రాణమునైనను ద్వేషించిన వాడు నాకు పాత్రుడు. ఎఫెక్షన్స్ ఇది అందరి దగ్గర ఒక విధంగా ఉంటుంది రూలు, నీ రక్త సంబంధికుల దగ్గర రూల్ ఉంటుంది ఇంకో విధంగా. కొంతమంది అంటారు ఎంతైనా కొడుకు కదా, మరి ఉంటుంది కదా, ఎంతైనా కూతురు కదా, ఎంతైనా మనవుడు కదా, ఎంతైనా మా అత్త కదా. ఎఫెక్షన్స్ దేవుడిచ్చినయే, కానీ అవి దేవుని మార్గాన్ని పక్కకు నెట్టేటట్లు ఉండకూడదు. వారు ఎఫెక్షన్స్తోనూ ఇచ్చలతోనూ తర్వాత దురాశలతోనూ వాళ్ళు పాపాన్ని డీల్ చేస్తున్నారా, ఇచ్చలను దురాశను డీల్ చేస్తున్నారా? అది మీరు గ్రహించాలి. పాపాన్ని డీల్ చేస్తున్నారా, ఇచ్చలను దురాశలను డీల్ చేస్తున్నారా? నువ్వు ఇచ్చల్ని దురాశలను డీల్ చేస్తున్నావా, పాపాన్ని డీల్ చేస్తున్నావా? అందుకనే నువ్వు దానితోనే కొట్టుకులాడుతూ ఉంటావు కానీ, ఆమేన్, దాంతోనే నువ్వు కొట్టుకులాడుతూ ఉంటావు కానీ నువ్వు దాన్ని జయించలేకపోతావు. ఒక ఊటను మారుస్తుంది. మీరు అపవాది అయిన మీ తండ్రి సంబంధులు. యోహాను సువార్తలో ప్రభు అంటాడు, మీరేం చేస్తూ ఉన్నారు అంటే మీరు వాని యొక్క ఇష్టమనే చేయాలని మీరు ఆశపడుతూ ఉన్నారు అని ప్రభువు మాట్లాడుతూ ఉంటారు. చూడండి, యోహాను సువార్త 2 చోట్ల 7వ అధ్యాయంకి వద్దాం. 7వ అధ్యాయము 21వ వచనము, 20వ వచనము. చాలు చూడండి, 44:8వ అధ్యాయం కూడా రండి. అక్కడ హత్య గురించి, ఇక్కడ ఇంకో మాట, మీరు నా బోధ వినని, మీరు 44వ వచనము 8వ అధ్యాయం యోహాను, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఏంటండి అది? అర్థం అవ్వాలి. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనంలో యేసు ప్రభు మాట్లాడుతున్న మాట చూడండి. ఇకను మీతో నేను విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు,
నాతో వానికి సంబంధం ఏమియు, ఇన్ మీ హీ హ్యాస్ నథింగ్. ఇన్ మీ హీ హ్యాస్ నథింగ్. ఇన్ మీ హీ హ్యాస్ నథింగ్. వాడు ఆశలు సంబంధించింది, వాడి ఇచ్చల సంబంధించింది, నాలో ఏమీ లేదు. దేవుని యొక్క బిడ్డలు, ఆ ఊటను బట్టి మనం బ్రతకటానికి నెంబర్ 1 ఆయనందు విశ్వసించటం. యెహోవాను జీవజలముల ఊట అని మనం మాట్లాడాం ఇర్మియా గ్రంథం నుంచి. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ రెండో విషయం ఏముందంటే, మనం ఆ ఊటలుగా మన జీవితాలు మార్చబడాలి అంటే మన డిజైర్స్ జాగ్రత్తగా ఉండాలి, మన ఇచ్చలు, మన దురాశలు. మరి దాని పరిష్కారం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. ఒక మనిషి యొక్క దురాశ చచ్చిపోవలసిందే కానీ దాన్ని మార్చలేవు. ఎప్పటికీ నువ్వు సుస్తుడి యొక్క చర్మాన్ని నువ్వు మార్చలేవు, చచ్చిపోవలసిందే. దురాశనందుకు పౌలేమన్నాడు, క్రీస్తు యేసు సంబంధులు వారి ఇచ్చలతోనూ, శరీరమును దాని ఇచ్చలతోనూ, దురాశలతోనూ చంపటం తప్ప వేరే మార్గం లేదు. చంపటం ఎట్లా? ఆసక్తి కలిగి పశ్చాత్తాపపడాలి. ప్రైజ్ గాడ్. ఒక మనిషి మరణించి పుట్టిన తర్వాత మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళి ఎలాగూ బయటికి రాగలడు? దేవునికి స్తోత్రం. ఒక మనిషి తిరిగి జన్మించడం ఎట్లా? చనిపోయి మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళాలా? కరెక్టే నువ్వు చెప్పింది, కానీ వెళ్ళాల్సింది తల్లి గర్భంలోకి కాదు. ఆ వ్యక్తి మారు మనసు పశ్చాత్తాపం కలగాలి యేసుక్రీస్తు ద్వారా. అందుకని ప్రభు ఏమన్నాడు, సంఘాలు 7 సంఘాలతో కూడా చెవిగలవాడు వినుగాక. ఏమంటున్నాడంటే, ఆ విషయంలో మనం శరీర సంబంధమైన విషయం చనిపోవటం అంటే నువ్వు దూరంగా పెట్టటము అట్లా కాదు. శరీర విషయం చనిపోవటము అంటే పశ్చాత్తాపం కలగాలి మనిషికి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దురాశ గర్భము ధరించి నీ జీవితంలో నిన్ను నడిపేది, నువ్వు అనుకుంటావు అయ్యో ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండు, అలా మాట్లాడకుండా ఉంటే బాగుండు నువ్వు అనుకుంటావు. వీళ్ళ ఫైటింగ్ ఎక్కడుందండి? పండు తినమంటున్నా, నువ్వు తినొద్దన్నావు, పండు తినొద్దన్నాను, తిన్నారా? తిన్నామయ్యా, తిన్నాను కానీ ఏమి తినమంటే తిన్నా. నేను తిన్నాను కానీ అది మోసం చేయబట్టి తిన్నా. కొంచెం బాయిల్ డౌన్ అయింది పాయింట్. వీళ్ళిద్దరూ తిన్నానా తినలేదా మాట్లాడుతున్నారు కానీ నువ్వు తిన్నది తినని దానికి అసలు కారణం ఏంటి? వీళ్ళిద్దరు చోట్ల నూతన నిబంధన బిడ్డలు మనం అది చూడాలి. ఏమి కలిగింది ఆమెకి? చూపులకు ఆమె ఏం చెప్పు ఉండాలి? అయ్యా నా చూపులకు తినుటకు, ఆమె తెలివికి రమ్యంగా మంచిదిగా నాకు అనిపించింది, నా లోపల అటువంటి ఆశకు నేను స్థలాన్ని ఇచ్చాను. నేను the great sins in this world, it's not, you see, it's a sin to be removed, but the origin of the sin is the lust and its affections. దాని ఇచ్ఛ, దాని వాంఛ, దాని ఆశ నీకు అంత పెద్ద పని చేస్తుంది. బిడ్డ గర్భములో చిన్న కంటికి కనపడని, మైక్రోస్కోప్ లో కూడా వాళ్ళు చూస్తే గానీ కనపడి చిన్న విత్తనం ద్వారా మనం తల్లి గర్భంలో వేయబడ్డాం. ఎవడి కంటికి కనపడదు. కానీ ఈ రోజున రాజ్యాలు వెళ్తున్నారు, ఈ రోజున మనుషులను చంపుతున్నారు, ఈ రోజున వాడు ఏమైనా చేస్తున్నాడు. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? అన్సీన్ వరల్డ్ లో నుంచి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. పాపాన్ని చూస్తున్నారు కానీ అది గర్భం ధరించేది చూడలేదు మనిషి. నువ్వేం చేస్తావంటే, నీకు దురాశ కలిగినప్పుడు దాన్ని కడుపులో పెట్టుకుంటావు. ఒకటి చెప్పాను కదా, పాపము డైరెక్ట్గా నీ లోపలికి రాదు. ఆశగా విత్తనం, అది పాపము విత్తనము ఆశ, మరణము విత్తనము పాపం. ఏంటండి? మరణము ఎందుకు? పాపం వల్ల. అంటే మరణానికి విత్తనము
పాపం పరిపక్వతై ఏ ఫలానికి అంటది? మరణానికి అంటది. దురాశ పరిపక్వత్వానికి వచ్చి గర్భము ధరించి అంటే కొంత సమయం అయిన తర్వాత అది పనిచేస్తుంది. అది నీ యొక్క నీ జీవితంలో ఉన్న యొక్క ప్రతి ఫ్యాకల్టీని అది కంట్రోల్ చేయడం మొదలు పెడుతుంది. ప్రతి ఫ్యాకల్టీ అంటే ప్రతి ఒక్క ఇష్యూ, నీ ఆలోచన, నువ్వు మాట్లాడే విధానం, నీ ప్రవర్తన విధానం, మొత్తం ఫ్యాకల్టీని మొత్తం చేతిలోకి తీసుకుంటుంది. ఏది? నీ చిన్న దురాశ తీసుకొని సాతానుడు విత్తనం వేశాడు. దురాశ డబ్బులు 30 వెండి నాణాలకి. అది లోపలికి వెళ్ళి అన్ని ఫ్యాకల్టీస్ మీద ఎట్లా పనిచేస్తుందంటే, ఇంతకాలము 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగి నిష్కృతి యూదా ఈ రోజున యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోవటానికి ఆయన యొక్క సమస్తం సిద్ధమైంది. ఇప్పుడు అర్థమవుతుందండి? అతనికి 4 తలలు రాలా, మామూలుగానే ఉన్నాడు, కానీ సిద్ధమవుతున్నాడు. ఇంకేమవుతుంది? యేసు ప్రభు వారు నువ్వు నన్ను అప్పగించబోతున్నావు అని చెప్పినా కూడా వాడు వెనక యొక్క ఆలోచనలన్నీ స్థిరపడిపోయినాయి. ఇక 30 వెండి నాణాలకి ఆయన అమ్మటానికి బేరం కుదుర్చుకొని వచ్చినప్పటికీ కూడా యేసు ప్రభు నువ్వు చేయదలుచుకుంది నువ్వు వెళ్ళి చెయ్యి అన్నప్పుడు, యేసు ప్రభుని ముద్దు పెట్టడానికి వచ్చినప్పుడు చూడండి, ఇవన్నీ కూడా ఒక ఆశ రాగానే జరిగిపోద్దా? చిన్న దొంగతనం చేయాలనుకుంటే ఆలోచన వస్తుంది ఎవరికైనా, రైట్? ఆలోచన రాగానే చేసేస్తాడు వాడు. దాని మీద ప్లాన్ చేసి దానికి వాడి వ్యక్తిత్వాన్ని దానికి మౌల్డ్ చేసుకుంటాడు. లోపలికి వచ్చే ఆశ అవ్వ లోపల సమస్తాన్ని మార్చింది. కొంతకాలం అయిన తర్వాత అవిధేయత చూపి పాపాన్ని కంది. పాపం రాగానే మరణం వస్తుందా అంటే, పాపము పరిపక్వత అయ్యి అంటే దాని అర్థం దాని పూర్ణ స్వరూపాన్ని చూపిస్తుంది. అది మరణానికి పాత్రది ఈ విత్తనము. అందుకని ఎవరినైనా మీరు ఫస్ట్లో గనక గమనించండి, కరెక్షన్ ఈజ్ నాట్ రిజెక్షన్. ఏంటండి? సరిచేయటం అనేది దీన్ని త్రోసివేయటం కాదు. మరి ఎందుకు ప్రజలు సరిచేయటాన్ని తోసివేసేదిగా తీసుకుంటారు అంటే, వాళ్ళు అలా చేస్తారు కాబట్టి ఎదుటోళ్ళను కూడా అంతే అనుకుంటారు. నువ్వు ఎలా ఆలోచిస్తావో తెలుసా? నువ్వు ఎలా చేస్తావో నువ్వు అలాగే ఆలోచిస్తావు. ఒకసారి కూర్చొని చెప్పిన దాంట్లో తప్పేముంది? వాడు ద్వేషంతో చెప్పినా, వాడు మంచిగా చెప్పినా తప్పేముంది అని ఆలోచించే మనసు మనకి రావాలి. సో వెన్ వి కరెక్ట్, యూ షుడ్ నో, ఒకళ్ళు కరెక్ట్ చేసే స్థాయికి నేను ఎందుకు దిగజారాను అనేది నువ్వు చూసుకో. మనము దానికి బదులు బాధపడితే నీలో స్వార్థము, దేవుని శత్రువు అంత బ్రతికున్నాడని అర్థం. దురాశ గర్భము ధరించి ఊటకు అవసరమైంది ఏంటండి? ఊట. నీ ఆశలు, మా ఊటలన్నీయు నీ యందే. నీ ఆశలు దేవుని ఆశలుగా మారితే నీలో ఊట స్టార్ట్ అవుతుంది. వండర్ఫుల్. నీ ఊట ఆయన ఊటలు నీ ఊటలు అయితే, ఆయన ఊటలు నీ ఊటలు అవ్వాలి అంటే నీ ఆశ, దేవునికి స్తోత్రం, నీ ఆశ ఎటువంటి ఆశ? దురాశ, దైవికమైన ఆశ. ప్రైజ్ ది లార్డ్. యు మస్ట్ హ్యావ్ సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఇక్కడ మిమ్మల్ని నేను 2 డీవియేషన్ తీసుకొస్తాను. ఇక్కడ దేవుని యొక్క వాక్య విషయంలో మీ అందరికీ సంతోషం ఉంటుంది. మీరు దేవుని యొక్క జీవపు ఊటలుగా మీ యొక్క హృదయాలు మారాలి అంటే దేవుని యొక్క వాక్య విషయంలో మీకు ఆనందం ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాన్ని నేను చెప్పకముందు నేను ముందు చెప్పింది మీకు అర్థం అవ్వాలి. ఏంటండి? డిజైర్స్, మీ ఆశలు. మనం పశ్చాత్తాపపడాలి, దేవుడు సహాయం చేస్తాడు, రైట్? సో
మనం వింటున్న లివింగ్ బై ద స్ప్రింగ్స్ ఆఫ్ యువర్ బెలీ. నీ యొక్క హృదయంలో నీ యొక్క ఊటను బట్టి నువ్వు బ్రతుకుట, ఆయన విశ్వాసం ఉంచటం. నెంబర్ 2, నీ యొక్క ఆశలు జాగ్రత్తగా ఉండాలి. నీ ఆశలు మార్చబడటానికి అక్కడ నీకు పశ్చాత్తాపం కలగాలి. నెంబర్ 3, దేవుని వాక్యం యందు నీకు ఆనందం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం యందు ఆనందం అంటే, సపోజ్ ఎగ్జాంపుల్, ఎప్పుడు నీకు దేవుని వాక్యం యందు ఆనందం ఉన్నదని ఎప్పుడు చెప్పగలమో తెలుసా? త్రోవ పక్కన విత్తబడిన వారు ఎవరనగా, వాక్యము విని గ్రహించక అపవాది తీసుకువెళ్ళేవాడు. బండ మీద వేయబడిన వారు ఎవరనగా, వాక్యమును మీరు చెప్పాలి. వాక్యమును ఎవరు కరెక్టే చెప్తున్నారు? వాక్యమును కరెక్టే చెప్తున్నారన్నా కూడా చెప్పట్లా మీరు. వాక్యమును మీరు వాక్యాన్ని ఎలాగ వింటున్నారు? దేవుని వాక్యాన్ని మీరు వ్యక్తిగతంగా సంతోషముగా అంగీకరించి. ఎట్లండి? వాక్యమేందు ఆనందము అంటే, మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు గ్రహించే విధంగా ఉన్నారు అంటే, ప్రతి పదాన్ని మీరు, మీ మనసు ప్రతి పదం మీదకు వచ్చింది అంటే మీరు నడవటానికి మనసు పెట్టారని అర్థం. నువ్వు చదవటానికే ఉన్నావు అంటే నువ్వు మోసం చేసుకొని ఆత్మీయుడు అని నీ మీద పెయింట్ వేసుకోవటానికి చదువుతున్నావని అర్థం. నేర్చుకునేవాడు ప్రతి పదం. చూడండి, ఏదైనా లీగల్ డాక్యుమెంట్ ఉందనుకోండి, లీగల్ డాక్యుమెంట్. మన కన్నా బ్రదర్ నేను ఒక చోటుకు వెళ్ళాం. 25 అడుగుల రోడ్డు కరెక్టే అది. కానీ అక్కడ రాయాల్సింది ఏంటో తెలుసు. కానీ మధ్యలో ఇంకో మాట ఏం రావాలి? జాయింట్ అన్న మాట లేకపోతే దగ్గర 40 మంది టోటల్గా ₹1 కోటి నష్టం అక్కడ. ఇప్పుడు ఒక జాయింట్ అనేది లేనందుకు. అర్థమవుతుందా? ఒక లీగల్ది మీరు ఇంతగా చూస్తారే, పరలోకానికి వెళ్ళే లీగల్ ఇది మీరు ఎంత జాగ్రత్తగా చూస్తున్నారు? అక్కడ ఉన్న విషయం ఏంటి? బండ మీద విత్తనం ఎవరంటే వాళ్ళకి వాక్యం, ఆహా బ్రదర్ బాగా చెప్పారు, బాగా. నేను అక్కడ కూడా మీరు బాగా చెప్పారంటే మోసపోయే బ్యాచ్ కాదు. ఎందుకంటే పిలువబడిన వాళ్ళు ఎవరు కూడా సేవ చేయించడానికి ఎవరికి వాళ్ళ చేత మోసపోవడం కష్టం. మిమ్మల్ని పోషించడానికి దేవుడు కనుక నాకు పిలుపు ఉంటే మీరు నన్ను మోసం చేయడం అంత సులభం కాదు. అందుకని యేసయ్య ఏమన్నాడంటే, ఏర్పాటు చేయబడిన వారు సహితము మోసపుచ్చటానికి సాతానుడు. అంటే దాని అర్థం ఇంకో విధంగా, ఏర్పాటు చేయబడిన వాడు అంత సులభంగా మోసపోవటం కుదరదు మనుషుల చేత. కారణం ఏంటంటే వానికి దేవుని యొక్క కట్టడలు, విధానాలు, మార్గాలు వానికి అర్థమవుతాయి. వానికి ఏమి, ఎక్కడ ఏ వ్యక్తి ఏం చేస్తున్నాడో వాళ్ళ నడక చూపిస్తుంది. నీ పాదం నా పాదంలోకి నీ వాక్యము దీపము త్రోవకు, నీ ఊట జీవపు ఊటగా నీ జీవితాన్ని నువ్వు అనుభవించాలి అంటే దేవుని వాక్యము సంతోషముగా అంగీకరించువారు. దేవునికి స్తోత్రం. చాలా మంది అక్కడ స్టక్ అవుతారు. దేవుని వాక్యం సంతోషంగా అంగీకరించటము అంటే దేవునికి స్తోత్రం. నెక్స్ట్ ఏముందండి? అయిపోయిన తర్వాత 3వ చోట వేయబడిన విత్తనము గల వారు ఎవరు అంటే, ముండ్ల పొదలలో వేయబడిన వారు ఐహికల చేత లోపల చొచ్చేదేదో చూడండి, ఎఫెక్షన్స్. నీ లోపలికి డైరెక్ట్గా మర్డర్ వెళ్ళిపోదు, ద్వేషం వెళ్తుంది. నీ లోపలికి చొచ్చేది ఏంటో తెలుసా? ధనాపేక్ష చొచ్చుతుంది నీ లోపల. పైకి బాగానే ఉంటుంది అది. అవి చొచ్చినప్పుడు నీ ప్రవర్తన ఆత్మీయుల ప్రవర్తనలా కనపడదు, పిక్చర్ వేసినట్లు కనిపిస్తుంది. మీరు ఎంత పెయింటింగ్ అయినా వేయండి, ఎంత వ్యాక్స్ స్టాచ్యూ అయినా అక్కడ పెట్టండి, మైనం అంటారు కదా, మైనము స్టాచ్యూ చూడటానికి అబ్బా చూడటానికి అచ్చం బిల్ క్లింటన్ లాగే ఉన్నాడు అంటాం. అది చూడటానికి అచ్చం ప్రైమ్ మినిస్టర్ లాగే ఉన్నాడు అంటాం. ప్రైమ్ మినిస్టర్ అంటామా? అన్నాం కదా. అది చూడటానికి అంతే అనుకున్నాను అంటావు, కానీ అది కాదనే నీకు తెలుసా?
అలాగే దేవుని యొక్క బిడ్డలము దేవుని వాక్యం దగ్గర సంతోషిస్తున్నాము. మరి అటువంటప్పుడు నీలో ఊట ఉండాలి. దేవుని వాక్యం యొద్ద సంతోషించే వాని యొద్ద ఊట ఉంటుంది. మీరన్నచ్చయ్యా, నేను అపోస్తలుల చర్చిలో వాక్యం వింటాను, నేను ఎంత ఆనందపడతానో తెలుసా? వాక్యం వినేటప్పుడు దేవుడు ఇలాంటి వాక్యం ఇస్తున్నాడని ఎంత సంతోషిస్తానో తెలుసా? నీ యొక్క వాక్యము వలన శ్రమ అయినను హింస అయినను వచ్చినప్పుడు నీకేం కలుగుతుందో అది చెప్పాలి. సంతోషం ఉందా? వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను వచ్చినప్పుడు నువ్వెవరివి? వినేటప్పుడు సంతోషంగా వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను వచ్చినప్పుడు సంతోషించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అపోస్తలుల కార్యం మనం చూస్తే, అపోస్తలుల కార్యము బుక్ ఆఫ్ యాక్ట్స్, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఎన్నో అధ్యాయం అండి? ప్రైజ్ ది లార్డ్. 5వ అధ్యాయం 41 వచనం చూడండి. 5:41. ఆ నామము కొరకు, చదవండి బ్రదర్, అవమానము పొందుటకు వాళ్ళు ఆ వాక్యాన్ని చెప్పినందుకు కొట్టబడ్డారు, హింసించబడ్డారు. ఒక చిన్న సందర్భం చెప్పు. యేసుక్రీస్తు మాటను బట్టి, నువ్వు బ్రతకటాన్ని బట్టి నువ్వు అవమానపరచబడిన సందర్భం ఒకటి చెప్పు. మనకు అక్కడ దాకెందుకు? మనల్ని ఎవరైనా అవమానపరుస్తేనే మనం 2 feet పైకి లెగుస్తాం. నీ గురించి అవమానం పక్కన పెట్టు. నువ్వు ముందు దేవుణ్ణి నమ్మాలి, మారు మనసు అనుభవం ఉండాలి, దేవునికి స్తోత్రం. ఆ తర్వాత వాక్యాన్ని సంతోషంగా అంగీకరించాలి. ఆ తర్వాత సంతోషంగా వాక్యము నీకు ఏమవ్వాలి? నీటి బుగ్గవ్వాలి. ఎవరికైతే వాక్యం యందు ఆనందం ఉంటుందో, ఎవరికైతే వాక్యం యందు సంతోషం ఉంటుందో వాళ్ళ జీవితాల్లో నీటి బుగ్గలు ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మీరు అనొచ్చయ్యా, నాకు చాలా ఇష్టం కాబట్టి ప్రతి బైబిల్ స్టడీకి ప్రతి వారంలో 2 రోజులు ఉపవాసం, అయ్యా నేను వాక్యం ఎక్కువ చదువు, నాకు సంతోషం ఉంది కాబట్టి అంటే, హోల్డ్ ఆన్ ఏ మినిట్, హోల్డ్ ఆన్. నీకు సంతోషం ఉందంటే నీవు చదువుకునేటప్పుడు సంతోషం కాదు, వాక్యాన్ని బట్టి నీకు హింస వచ్చినప్పుడు నీలో ఏముందో చెప్ప. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని బట్టి నీకు అవమానం వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? దట్ గాడ్ కన్సిడర్డ్ us as a worthy, యోగ్యత. దేవునికి స్తోత్రం. మమ్మల్ని ప్రభు నిమిత్తం శ్రమ పడ్డామని ఈ సంతోషాన్ని తీసుకువెళ్ళి సంతోషంతో వాక్యం అంగీకరించే వారు ముందు పెట్టి పోల్చండి. దానికి దీనికి తేడా. ఈ సంతోషము అందుకనే వాళ్ళల్లో ఓట వస్తుంది. నువ్వు నిలబడి ప్రభు కొరకు, నీలో నుంచి జీవపు ఊట రావాలి అంటే నీకు దీంట్లో సంతోషం ఉండాలి. మీరు అంటారు చూడండి, చాలా మంది, పాస్టర్ గారు మేము ఏమైనా చెప్పమంటే ఏం చెప్తాం సార్, మాకు రాదు, మాకేం చెప్తాం. నువ్వు చెప్పలేవు నీకు ఈ స్థాయి సంతోషం వచ్చే వరకు. దట్స్ ఆల్. మీరేమనుకుంటారంటే నాకు అది తెలీదు, ఇది తెలీదు, ఇది రాదు. యూ విల్ స్టాండ్. ఎందుకు? నీలో ఊట ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నిన్ను బ్రతికిస్తుంది, ఎదుటివాడిని బ్రతికిస్తుంది, అది నీ నుంచి ప్రవహిస్తుంది. ఎప్పుడు వాళ్ళలో నుంచి ప్రవహించడం మొదలైంది, దాన్ని బట్టి బ్రతుకుతున్నారు వాళ్ళు. ఎప్పుడు వాళ్ళ సంతోషం ఏమిటి? వాక్యము ప్రకటిస్తే నువ్వు ఆనందిస్తే నాకు సంతోషం కాదు, వాక్యము కొరకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు సంతోషిస్తే అది నాకు సంతోషం. ఇక నేను చెప్పవసరం లేదు నీకు. ఊటను బట్టి నువ్వు బ్రతుకుతావు. ఎలా బ్రతుకుతావు నువ్వు? ఊటను బట్టి బ్రతుకుతావు. సో మన లోపల మూడవది ఊట. మన జీవితాల్లో ఊట బట్టి మనం బ్రతకాలి అంటే మనకు వాక్యం మీద ఆనందం ఉండాలి. అన్ని విషయాలు చదవలేను కానీ ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. 4వ వచనం చూడండి. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని మాకు. దాని అర్థం మేము నశించిపోకూడదని మమ్మల్ని కాపాడుతున్నావు. నీ ఆజ్ఞలు లేకపోతే మేము
మా యొక్క ఫ్రెండ్స్ మేము ఎరగం కాబట్టి మేము చచ్చిపోతాం. నీ ఆజ్ఞలు మేము బ్రతకటానికి ఇవ్వబడినాయి. నీ ఆజ్ఞలు జీవమని యేసు ప్రభు చెప్పాడు. నా తండ్రి ఆజ్ఞ నిత్య జీవమని నువ్వు ఎరుగుదువా? నువ్వు ఎరగా? ఆజ్ఞను బట్టి మనిషికి సంతోషమా? ఆజ్ఞను బట్టి మనిషికి నీరసమా? సేవకుడు అంటాడు, నేను నీ దాసుడను, నీ సేవకుడను, నీ ఆజ్ఞలు నా నుంచి నువ్వు మరుగు చేయకు, దాచి ఉంచొద్దంటాడు. ఎందుకంటే అతడు ఆ ఊటను బట్టి బ్రతికేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ ఊటను బట్టి? జీవపు ఊట. ఏది జీవము? నా తండ్రి ఆజ్ఞలు నిత్య జీవమని నేను ఎరుగుదును. మరి ఆజ్ఞలు దాచిపెడితే ఊట ఎక్కడ ఉంటుంది? వాక్యమును సంతోషంతో అంగీకరించేవారు కోట్ల కొలదున్నారు, కానీ దేవుడు నా సంతోషించేవారు కొద్దిమంది. ఊటలుగా వాళ్ళ జీవితాల్లోంచి దేవుని మాటలు పొర్లుతాయి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఊట అవ్వాలనుకుంటున్నావా? ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యం ఏందో నీకు సంతోషం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, 119 కీర్తనలో 5వ వచనం అంటాడు, ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలో. అంత ఆశ కలుగుతుందా నీకు? అంటే ఇక నా జీవితం స్థిరపడిపోయింది, ఇంకా కదిలించబడినా. నేనేం చూస్తాను తెలుసు? మా పిల్లల విషయంలో వాళ్ళ దేవునిలో స్థిరపడటం చూస్తాను. నాకు కావాల్సింది అది. నేను చిన్నవాడిని ఏంటి, ఇప్పుడు నేను పెద్దవాడి ఉన్నాను. నీతిమంతుని యొక్క పిల్లలు విడవబడుటైన కానీ వాని సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు. మనం ఎంత సంపాదించిన వాళ్ళు అడుక్కు తినొచ్చు, కానీ మనం గనక దేవునికి నిజంగా ఆయన ముందు నీతిమంతులుగా ఉంటే, నీతిమంతులు ఆయనకి మనం అప్పగించుకుంటే, ఆయన మనం అంగీకరిస్తే, మనం వాళ్ళకి ఊటలు వదిలిపెట్టి వెళ్తాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మనం భయపడాల్సిన అవసరంలా. వాళ్ళ ఊటలు అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళే బ్రతకరు, ఇంకొకళ్ళు బ్రతికిస్తారు. వాళ్ళు ఊటు అవ్వాలి. ఊటు ఎప్పుడు అవుతావో తెలుసా? 3వ విషయం నేను చెప్పింది, వాక్యం ఏందో నీకు సంతోషం ఉండాలి. వాక్యం ఏందో సంతోషంలోకి నేను ఎట్లా వస్తాను? ప్రైజ్ ది లార్డ్. 2వ వచనం చూద్దాం. 2వ వచనము, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెదుకువారు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెదుకువారు. ఆయన కొరకు ఆశ పెట్టుకోవాలి. ఆ మాటను ఇంకోసారి చదవండి. ఆయన శాస్త్రములను గైకొనుచు పూర్ణ హృదయంతో. వెదకటం అంటే ఆయన మీద ఆశ పెట్టుకోవటం. పూర్ణ హృదయంతో అంటే ఆయనను తప్ప వేరొకటి నువ్వు ఆశించకుండా ఉండటం. పూర్ణ హృదయంతో ఆయన శాస్త్రములు గైకొనుచు, హిజ్ స్టాట్యూట్స్ గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన్ని వెదకటానికి ఆయన చెప్పింది గైకొనాలి. ఆయన దొరకాలంటే ఆయన చెప్పింది చెయ్యాలి. తలుపు యొద్ద ఉండి నేను తట్టుచూ ఉన్నాను, ఎవడైనా చెవులు గలవాడు విని నేను చెప్పింది చేస్తే ఏం చెప్తావు? ఏం చేయాలి? తలుపు తెరిస్తే నేను నీకు దొరుకుతాను, నువ్వు ధన్యుడు అవుతావు. ఎందుకని? దేవుని బిడ్డల్లో వాక్యం విన్నప్పుడు ఉన్న సంతోషం అసలైన దేవుడు చెప్తున్న సంతోషం కిందకి ఎందుకు మారదంటే, వారు వెతికేది ఒకటి, చేసేది మరొకటి. ఏం చేయాలి? నువ్వు
నువ్వు ఆయన శాస్త్రములు గైకొని నువ్వు వేరేది వెతకూడదు, ఆయన్ని వెతకాలి. నువ్వు ఆయన్ని వెతుకుతూ శాసనాలు గైకొనకుండా పక్కకి వెళ్ళకూడదు. నువ్వేం వెతుకుతున్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు వెతికేదానికి నువ్వు చేసేదానికి సంబంధం ఉందా? హలో, మీరు ఇక్కడే ఉన్నారుగా? నేను పాజ్ ఇచ్చానంటే అర్థం మాటను మళ్ళీ మీ మనసు నా కోసం వెయిట్ చేయడం కాదు, విన్నది మీ లోపల రిపీట్ అవ్వాలి. నువ్వేం వెతుకుతున్నావు, నువ్వేం చేస్తున్నావు? వెతికే దానికి చేసేదానికి సంబంధం ఉందా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు వెతికేది, నువ్వు చేసేది ఒకటైనప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు. ఆయన్ని వెతుకుతావా, ఆయన శాసనాలు గైకో, నువ్వు ధన్యుడు అవుతావు. నువ్వు సంతోషంగా ఆయన శాసనాలు అయితే వింటావు, కానీ నువ్వు వెతికేది ఇంకొకటి, నువ్వు ధన్యుడు కాలేవు. What are you seeking? What are you seeking? What are you doing? ఈ భూమి మీద ఎవడైనాను కూడా గోధుమ పంట కొయ్యాలని నిద్రపోతాడా? వాళ్ళ తండ్రి వచ్చి అంటాడు, రేపు పంట కొయ్యాలని ఆశపడుతున్నావు, నిద్రపోతున్నావు ఏంటి? నువ్వు ఆశపడేదానికి నువ్వు చేసేదానికి సంబంధం ఏమైనా ఉందా? అందరూ ఉదయాన్నే పొలం వెళ్ళి కష్టపడి దున్ని సిద్ధం చేస్తున్నారు వర్షానికి. నువ్వేం చేస్తున్నావు? ఇంకా ముళ్ళ తిప్పలు అలాగే పెట్టి నువ్వు చేసేదానికి, నువ్వు ఎదురు చూసేదానికి సంబంధం ఉందా? నువ్వు చేసేది, నువ్వు వెతికేది కనుక ఒకటైతే నువ్వు ధన్యుడివి. ఆయన శాస్త్రమును గైకొని ఇట్లా మీరు నడవటాన్ని బట్టి మీ లోపల దేవుని కార్యము జరుగుతూ ఒక దినాన ఆయన వాక్యం మీద మీకు ఆశ కలుగుతుంది. 119 కీర్తన మీరు ఎక్కడైనా తీయండి, ఆయన వాక్యం మీద ఆశ కనిపిస్తుంది. 175 అండి, 76 వచనాలు. 176 ఆరేనా ఇదా? 176 వచనాలు. నేను సిగ్గుపడతాను చూసి, ప్రభువా 176లో ఒక వచనంలో ఒక లైన్ అయినా నాలో నుంచి పుట్టిందా? ఏంటండి? నాలో నుంచి పుట్టింది ఇక్కడ రాసిందిగా అనుకోవాలి. మీకు అర్థం కావట్లేదు నేనేం చెప్తున్నా. 176 వచనాలు 2 లైన్ల ప్రకారం ఆయన రాస్తే, ఆమె నాలో నుంచి ఒక మాట పుట్టినప్పుడు అరే అది అక్కడ రాస్తుందే అనాలి. నీ లోపల నుంచి వచ్చింది, అరే ఇక్కడ రాస్తుందే అన్న సందర్భాలు 2 సార్లు నీకు కలిగినాయి. ఊటలో నుంచి, కళ్ళ దర్శనాల్లో నుంచి కాదు, ఊటలో నుంచి. ప్రైజ్ ది లార్డ్. వండర్ఫుల్ జీసస్, వండర్ఫుల్ జీసస్. ఏదైనా ఒక వచనం చూద్దాం. చాలా వచనాలు ఉన్నాయి. జస్ట్ ఐ విల్ టేక్ ఎనీ వర్డ్స్. 119లో ఏదో ఒకటి తీసుకోండి. మేబీ 35వ వచనం తీసుకోండి. జస్ట్ ర్యాండమ్గా. నీ ధర్మశాస్త్ర నీ ఆజ్ఞల జాడలను చూచి నేనేం మాట్లాడగలను ఈ యొక్క అధ్యాయం గురించి? మనం మాట్లాడే సామర్థ్యత ఉందంటారు ఈ అధ్యాయం గురించి. నీ ఆజ్ఞల
మీకు ఆజ్ఞలే తెలుసు, ఆజ్ఞల జాడ తెలుసా? చూచి నేను ఆనందిస్తున్నాను. నాకు నడవాలని ఆశగా ఉంది. నీకు ఇష్టం లేని మార్గంలో నువ్వు ఎప్పుడు నడవలేవు. నీ ఆజ్ఞల జాడలను చూచి నాకు ఆనందం కలుగుతున్నాయా? నన్ను నడిపించవా? నన్ను పరిపూర్ణుడివి చేయవా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాటలన్నీ ఈయనకి? ఆయన శాస్త్రంలో గైకొని పూర్ణ హృదయంతో నువ్వు ఆయన వెతికిన ఎడలా నువ్వు ఎదురు చూసేది, నువ్వు చేసేది రెండు ఒకటై ఉండాలి. దేవునికి స్తోత్రం. 56వ వచనం, జస్ట్ మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను. 56వ వచనం, నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఆహా, మీరు సరిగ్గా చదవలా. చదవండి, మీరు చదివింది కరెక్టే కానీ మీరు సరిగ్గా చదవాలా. మీరు ఇంకా సరిగ్గా చదవాలా, మళ్ళీ చదవండి. కొంచెం ఎంటర్ అవటం స్టార్ట్ అయ్యింది, ఇంకొంచెం లోపలికి వెళ్ళనియండి. మీకు అర్థమవుతుందా? హలో, నేను బోధించను, మీకు బోధింపబడాలి. హార్ట్ఫుల్గా ఇంకొకసారి నెమ్మదిగా చదవండి దాన్ని. నా జీవితంలో ఒక వరం ఉంది. ఈ భూమి మీద కుష్టి వారిని, కుంటి వాళ్ళని, గుడ్డి వారిని స్వస్థత చేయటమే కాదు మీకు తెలిసిన వారు, దేవునితో నడిచే వారికి కొన్ని వరాలు ఉన్నాయి. అవి తెలియదు. నాకు ఒక వరం తెలుసు, దేవుడు మాట్లాడింది. నేను భూమి మీద ఇప్పుడు వరకు అది వినలా, కానీ లేఖనాల్లో దాచి ఉన్నాయి. మీరు అనుకున్న వరాల్లో కనపడదు అది. కొన్ని వరాలు ఉన్నాయి, దేవునిలో నిన్ను మరుగు చేసే వరాలు. దేవునికి చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. దేవుల్లో మరుగైపోతావు అటువంటి వరం ఉంటే. ఏకమవటమే కాదు, మరుగైపోతావు. అట్టి వరాలు నీ జీవితంలో దేవుడు కావాలి కాదు, నీకు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాయి. ఎవరియో తీసుకోవాల్సిన అవసరం లేదు. వాడి దగ్గరికి నువ్వు వచ్చి ఒక రాజులాగా నిలబడాలి అంటే ఆయన శాస్త్రములు గైకొని పూర్ణ హృదయంతో ఆయన వెతకాలి. నీ ఉపదేశం అనుసరించి, నీ ఉపదేశం, ద కౌన్సిల్ ఆఫ్ యువర్ కౌన్సిల్. ఎక్కడి నుంచి వస్తుంది కౌన్సిల్? ఫ్రమ్ ద స్ప్రింగ్స్ ఆఫ్ యువర్ హార్ట్. మీ హృదయంలో ఉన్న ఊటల్లో నుంచి వస్తుంది అది. ప్రైజ్ ది లార్డ్. నీ పరిస్థితి ఏమిటో నీకు తెలియనప్పుడు దేర్ కమ్స్ ద వాయిస్. ఉపదేశం వస్తుంది దేవుని నుంచి. నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే వాడుక భాషలో కలపండి దాన్ని. వీడు వరమండి మా ఇంట్లో. వీడు పుట్టగానే మా ఫ్యామిలీ అంతా మారిపోయిందండి. అప్పుడు వరకు ఎన్నో ఇబ్బందులు ఉండే, వీడు పుట్టగానే అన్నీ మారిపోయినాయి. వీడు మా ఇంటికి ఒక వరం అండి. కొన్ని వరాలు ఎదుటి వాళ్ళు మారుస్తాయి, కొన్ని వరాలు నిన్ను మారుస్తాయి. నీకు ఏ వరం కావాలి? రెండు కావాలి. అందులో ఇది ఇంకా మా ప్రాముఖ్యం కావాలి. నీకు స్వస్థత వరం ఉంటే ఎదుటివాడు మారుతాడు, వాడు భౌతికంగా. కానీ నీకు గనక ఆయన ఉపదేశం అనుసరించేది వరం అయితే అది నిన్నే మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో మన హృదయము ఆ జీవపు బుగ్గగా మారాలి అంటే ఆయన వాక్యమును అనుసరించి.
ప్రైజ్ ది లార్డ్. ఆయనను పూర్ణ హృదయంతో వెదికే వారంగా, అనుసరించకుండా ఆయన దొరకడు. అనుసరించకుండా ఆయన బైబిల్ పట్టుకొని కనీసం కొద్దిసేపైనా కొంచెంసేపైనా కన్నీళ్లు కార్చి, ప్రభా నాకు అర్థం కావట్లేదు, ప్రభా నాకు బోధించను, నువ్వు కార్చకపోతే ఆయన దొరకడు. ఆయన స్తోత్రం. ఉదయం నేను దేవునితో సమయం గడుపుతున్నా. బెంజమిన్ కొంచెం పైకి రమ్మని చెప్పాను, చిన్న పని ఉండి. ఐ థింక్ ఆయన వచ్చి 10 నిమిషాల నుంచో ఉన్నట్టున్నాడు బయట. When you spend time with God, you spend it. ఆయన నీకు దొరికినప్పుడు దేవునికి స్తోత్రం. అదే నీ జీవితం మారేది అక్కడే. చూడాలా? దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, సహోదరుడా, సహోదరి, దీన్ని నిర్లక్ష్యం చేస్తే నువ్వు నిర్లక్ష్యం చేయబడ్డావు ఆల్రెడీ. ఉదయం లెగవగానే సెల్ ఫోన్ పట్టే ఆ శాపాన్ని, ఆ దరిద్రాన్ని పక్కన పెట్టేయండి. లెగవగానే సెల్ ఫోన్ పట్టుకుంటున్నావా, శాపాన్ని పట్టుకుంటున్నావు అని చూడు. పట్టుకోవద్దు. టైం అయిపోయింది. ఎట్లా? దీనికి టైం ఇచ్చే విధంగా నువ్వు నిద్ర లెగాలి. 8 లెగిసావు అనుకో, మరి ఆఫీస్ నుంచి మెసేజెస్ వచ్చి ఉంటాయి, ఎవరు ఫోన్ చేసి ఉంటారు, అర్జెంట్, తప్పదు, నువ్వు పట్టుకోవాల్సిందే సెల్ ఫోన్. అందుకే నువ్వు 7కేలే, దీనికి టైమే. ఏమే విషయం ఏమిటో తెలుసా? మీ హృదయాలు ఊటలుగా, దేవుని జీవపు ఊటలుగా, దాన్ని బట్టి మీరు బ్రతకాలి. దిస్ ఇస్ ద మెసేజ్. లివ్ with the springs of your heart. మా ఆయన ఎలాగా నీటి ఊట, ఇర్మియా నుంచి మాట్లాడు. నెంబర్ 2, మనము ఆయన మనకు ఊటలుగా ఉండాలంటే దేవుని వాక్యమందు నీకు, వాక్యం నిమిత్తము నీకు శ్రమ అయిన, హింస అయిన, అవమానమైన వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఏమిటో చూడు. సంతోషం ఉందా? నెంబర్ 3, నువ్వు ఆయన యొక్క ఊటలు నీ లోపల ఉండటానికి, నెంబర్ 3, వాట్ యు మస్ట్ డూ ఈజ్ యు డూ దట్ యు ఆర్ సీకింగ్. నువ్వు దేన్ని వెతుకుతున్నావు, దేన్ని చేస్తున్నావు అంటే 2 ఒకటై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాటను చేస్తూ ఆయనను వెతికితే నీ జీవితంలో నెమ్మదిగా చేస్తూ వెతికితే, వెతకటం గురించి మళ్ళీ నేను మాట్లాడకూడదు. వెతకటం అంటే నీ లోపల వేరే వెతికే చచ్చిపోతాయి. పూర్ణ హృదయం తాను వెతుకుతున్నప్పుడు నీ జీవితంలో ఇట్స్ అ డెత్. వెతుకుట ఇట్స్ అ డెత్. ఇట్స్ అ డెత్. నువ్వు వేరే విషయాలు వెతుకుతూ ఉంటావు. అవి దేవుని ఇష్టము లేని విషయాలు, నీకు ఇష్టమైనవి, నీకు లాభమైనవి వెతుకుతూ ఉంటావు. నువ్వు దేవుని పూర్ణ హృదయంతో వెతుకుతూ ఉండగా అవి చచ్చిపోతూ ఉంటాయి. ఆయన ఆజ్ఞను గైకొంటూ వీటిని వెతకటాన్ని బట్టి నీ లోపల ఆయన వాక్యం, ఆయన శాస్త్రం మీద నీకు ప్రేమ మొదలవుతుంది. ప్రైజ్ ది లార్డ్. దాన్ని మీద నీకు ఆ ఆశ, ఆ ప్రేమ కలగగానే నీలో ఊట ఆరంభమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఊటను బట్టి మన లోపల మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఈ మాటలు మీ మనసులో ఉంచుకోరండి. లివ్ బై ద ఫౌంటైన్ ఇన్సైడ్. వండర్ఫుల్గా మనందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం కదా. మనం ఇక్కడ ఏదో ఒక ఆచారబద్ధంగా వాక్యం విని వెళ్ళిపోయి బ్రతకటం కాదు. దేర్ ఈజ్ స్ప్రింగ్స్, దెర్ ఆర్ స్ప్రింగ్స్ ఇన్సైడ్. అవి నిన్ను బ్రతికిస్తాయి. వండర్ఫుల్ గాడ్. అప్పుడు నువ్వేమవుతావు? నువ్వు కొన్ని మాటలు నేను ముగించాను. నీవు ఫలించటం అప్పుడే కనిపిస్తుంది. అప్పుడే దేవుడు నీ ద్వారా మహింపరచబడతాడు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. రానున్న రోజుల్లో
దీంతో సమయం గడపని వారు దేవునిలో నిలబడలేరు. గత 40 సంవత్సరాలలాగా లేవు పరిస్థితిలో. దీనిని ఎరిగిన వాడు నిలబడతాడు, దీన్ని ఎరగిన వాడు సాతానుడితో వెళ్ళిపోతాడు. ఎవరైనప్పటికీ కూడా, సేవకులైనప్పటికీ కూడా స్పెండ్ టైం విత్. దేవుడు నాకు కృప ఇచ్చాడు, దీన్ని మీకు చూపించే కృప దేవుడు నాకు ఇచ్చాడు. నా జీవితంలో ఏదైనా విలువైందంటూ ఒకటి ఉందంటే మీకు చెప్పగలిగేది ఇదే. స్పెండ్ టైం విత్ దిస్. ప్రైజ్ ది లార్డ్. దీని మీద మీకు ప్రేమ కలగగానే మీ డిజైర్స్ మారి మీ లోపల ఊట ఆరంభమవుతుంది. అప్పుడు మీ నుంచి ప్రవహిస్తుంది. ఏమవుతుందండి? మీ నుంచి ప్రవహిస్తుంది. దేవుని విషయాలు ప్రజలను బ్రతికించడానికి ప్రవహిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మీ లోపల ఊటలు ప్రభు మహాకృపలో తెరవబడును గాక. ప్రేమ కలిగిన తండ్రి బట్టో, వేరు వేరు వాటిని వెతకటాన్ని బట్టో ఊటలు ఉబకకుండా వాళ్ళని బ్రతకకుండా ఉంచుతున్న ఊటలు, వాటి శక్తి బదలగొట్టబడును గాక. ఆ ఊటలు తెరవబడకుండా కొన్ని ఆత్మలు వాటికి కాపలా కాస్తున్నాయి. మీ ఊటలు తెరవబడకుండా ఆ బావి దగ్గర, ఊటల దగ్గర కొన్ని చీకటి ఆత్మలు కాపలాగా వస్తున్నాయి. వాటిని నువ్వు తరమాలి అంటే నువ్వు దేవుని యందు ఆనందించే వ్యక్తివై ఉండాలి. నీలో ఉన్న ఊటలు తెరవబడాలి అంటే నువ్వు దేవుని యందు, అంటే దేవుని వాక్యం యందు ఆనందించే వ్యక్తివిగా, సంతోషించే వ్యక్తివిగా, పూర్ణ హృదయంతో అనుసరించి వెతికే వ్యక్తివిగా ఉండాలి. మైండ్ మై వర్డ్స్. నువ్వు దేవుని యందు సంతోషించినప్పుడు మాత్రమే నీ ఊటలను లాక్ చేసిన ఆ యొక్క చీకటి పగిలిపోతుంది. నీకు దేవుని యందు సంతోషం లేకపోతే దేవుడు తను కోరుకున్న స్థలానికి నిన్ను నడిపించడు, ఊరికి ప్రవేశపెట్టను. ఆమేన్. మీ ఎడల దేవునికి సంతోషం ఉన్న ఎడల ఆయన మిమ్మల్ని ఆ దేశంలో ఏముంది? పాలు తేనెలు ప్రవహి. నీకు దేశం ఉంది, నీకు ఒక ఊట ఉంది. నీకు దేవుని యందు ఆనందం కలిగినప్పుడు దేవుడికి నీ యందు ఆనందం కలుగుతుంది. నిన్ను ఊటల దగ్గరికి ఎవరు రాకుండా ఆపలేరు. నువ్వు ఒక ప్రవాహం అవుతావు. దేవుని వాక్యం చెప్పటం అనేది, ఎంతమంది అండి బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అవుతున్నారు? ఉపయోగపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు దేవుని పరిచర్య అనేది ఊట మీద ఆధారపడి ఉంటుంది, బైబిల్ కాలేజీల మీద ఆధారపడి ఉండదు. దేవునికి స్తోత్రం. ఆ ఊట దేవుని యందు ఆనందిస్తేనే వరంగా భావించేవానికే. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ బిడ్డలు ఊటంటే ఎలాగుంటుందో వాళ్ళు అనుభవించాలని ప్రార్థిస్తున్నాను. ఇది నేను ఆ చీకటిని గద్దిస్తే వెళ్ళిపోయే వద్దండి, వాటిని బలహీనపరచాలి. మీరు ప్రేమ కలిగిన తండ్రి, నా సహోదరుడా, నా సహోదరి, ఎందుకు నువ్వు దేవుడిచ్చిన ఊటలను తాగి ఎందుకు బ్రతకకూడదు? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభువా, నీ మాట యందు నాకు సంతోషం, దాని గురించి అవమానము, దాని గురించి కష్టం వచ్చినా నాకు సంతోషంగా నా హృదయం ఉండాలి. ప్రైజ్ యూ. ఊట ఆయన్ని విశ్వసించాలి. ఊట ఆయన వాక్యం కొరకు శ్రమ అయినప్పుడు, ఆనందించినప్పుడే ఊట వస్తుంది. ఊట నువ్వు చేసేది, నువ్వు వెదికేది ఆయన అయి ఉండాలి. ప్రేమ కలిగిన తండ్రి, నీ బిడ్డలను దీవించండి. ఈ మాటలు ఈ ఇంటిలో ప్రభువా, ఈ ఇల్లు ప్రభు, నువ్వు నా దేవుని, నా తండ్రి ప్రభువా మందిరము, నా తండ్రి ఇల్లు అని సంబోధించాం. ప్రభువా, ఇది ఇల్లు.
ఇది ఏదో ఒక మందిరము, ఆలయం, ఇది ఒక ఇల్లు, నా తండ్రి ఇల్లు. ఈ ఇంటిలో నీ బిడ్డలు వాళ్ళ హృదయాల్లో నువ్వు ఇచ్చిన ఊటను తాగి బ్రతకాలి. నీ దాసునిగా నేను ఆ విధంగా ప్రార్థన చేస్తాను. నా వైపు నుంచి ఉన్న బాధ్యతను నేను చేస్తున్నాను ప్రభువా. యేసు పరిశుద్ధ నామములో కేవలం వాక్యం చదవటమే కాదు నాయన, దేవుని పరిశుద్ధ నామములో నీ బిడ్డలకు నీవు వారిలో ఉంచిన ఊటలు అవి ప్రభువా వాళ్ళు అనుభవించకుండా ఏ విషయాలైతే వారిని ప్రభువా పట్టి ఉంచుతున్నాయో వాటిని బలహీనపరిచి నా అధీనములో ఉన్న వాటన్నిటిని గర్దిస్తున్నాను. ఆ యొక్క ఊటలను చుట్టూ కప్పి ఉన్న ఆ ప్రభువా తండ్రి పాలు తేనెలు దేశాన్ని పట్టి ఉన్న ఆ యొక్క కనానీయులు, పెరిజ్జీయులు ప్రభువా తండ్రి వారిలో నీ భయాన్ని పలుకుతున్నాను, శక్తిని లయపరుస్తున్నాను. నీ యందు ఆనందించే బిడ్డలుగా వీరు కదిలినప్పుడు ఆ శత్రువు చూస్తాడు, దేవుడే వాళ్ళని తీసుకొస్తున్నాడు, దేవుడే వాళ్ళని నడిపిస్తున్నాడు. ఓటల దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాళ్ళకి దేవుడి యందు ఆనందం ఉంది, దేవుడికి కూడా వాళ్ళ యందు ఆనందం ఉంది. కాబట్టి దేవుడే ఊటల దగ్గరికి తీసుకొస్తున్నాడు. మనం వెళ్ళిపోదామనే వెళ్ళిపోతాయి, ఊటలను తాగి బ్రతుకుతావు. రబకాసే తెరియాంద రబకాసే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. The desire, the delight, the passion, the affection, efficacy. Hallelujah. Karamana sekerianda. Come to your springs. That is Jesus himself. Yesu Prabhuve. Hallelujah. Stotram, 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 stotram Prabhu. Hallelujah. Come. వాక్యం చదువుతావు, ప్రార్థన చేస్తావు, జవాబులు పొందుకుంటావు. నేను చెప్తుంది వీటికి మించింది. ఊట దగ్గరికి వచ్చి బ్రతుకో, ఊట దగ్గరికి రా హాగారు, బ్రతుకో. ఇశ్రాయేలీల ప్రయాణము 75 ఈత చెట్లు ఉన్న ఊటల దగ్గర. హల్లెలూయా. ఆ నీడ ఉంటుంది అక్కడ. 70 ఈత చెట్ల కింద నీడ. ఒకటి ఈత చెట్టు కాదు, 70 ఖర్జూరపు చెట్లు అవి. 70 ఒకే చోటు ఉంటే నీడుంటుంది, నీరుంటుంది, నీడుంటుంది. దేవుడున్నాడు. రెకారాబా శ్రీకారామందరబకాస. ఓటలు తాగి బ్రతకండి. నిర్లక్ష్యం చేసి ఇసుక మీద రాయబడిన పేర్లుగా ఉండకండి. ప్రైజ్ యు ఫాదర్. నమ్మకమైన మా తండ్రి, నీ బిడ్డలను దీవించండి. నీ దాసునిగా నేను ఇక్కడ వీరిని దీవించటానుకున్నాను, వీరిని నేను ఆశీర్వదిస్తున్నాను. ప్రభువా, I want to see people walking to that springs of their heart. You Lord, నీ దగ్గరికి వాళ్ళ హృదయాల్లో నడవటం నేను చూచుదురు గాక, వారు అనుభవించుదురు గాక. నీ బిడ్డలను బలపరచండి. నా సహోదరి, ఎందుకు నువ్వు దప్పికతో ఉండాలి? ఎంతకాలం ప్రయాసపడతావు నా సహోదరి, నా సహోదరుడా? ఎంతకాలం నీ జీవితంలో నువ్వు అంత దూరం ప్రయాణం చేసి నీళ్లు చేదుకొని జీవితంలో నెమ్మది లేదు, దప్పిక కలగకుండా నీళ్ల కొరకు నెమ్మది లేదు. ఎంతకాలం? నీ దగ్గరికి ఊట నడిచి వచ్చాడు సమరయ స్త్రీ. ఎరిగుంటే నన్నే అడిగేదాన్ని, అడగండి ప్రభువా, నీ జీవపు ఊట నాకు ఇవ్వు ప్రభువా, ఆ జీవజలపు ఊట నాకు ఇవ్వు ప్రభువా, నేను విశ్వసిస్తున్నాను నా రక్షకుడు అని అడుగు, ఆయన చేస్తాడు. హల్లెలూయా. తలలు వంచి ప్రార్థన చేసుకుందామండి. ప్రభు యొక్క వాక్యము, ప్రభు యొక్క మాట, తన నోట నుండి వస్తూ ఉన్న మాటలు మనం ఈరోజు వినటానికి ఆయన యొద్ద జీవపు ఊట ఉన్నదని ప్రభు వాక్యం సెలవిస్తున్నది. నీ యొద్ద జీవపు ఊట ఉన్నది ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచిన వాని హృదయములో నుండి ప్రభువా యేసయ్యా జీవజల నదులు పొర్లి ప్రవహిస్తాయని ఓటగా మార్చమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభువా, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును గనుక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రపరచుకొనమని మాట్లాడావు ప్రభువా. అయా హృదయాలను ఎంతో భద్రపరచుకోవాలని ప్రభువా, నీ వాక్యమునే మా హృదయములో దాచుకోవాలని, వాక్యమునందే ప్రభువా మేము ధ్యానము కలిగి ఉండాలని ఆ ఓటను వెతుకుచు ప్రభువా, ఆ ఓట ద్వారా ప్రభు మేము
బ్రతుకున్నట్లుగా ప్రతి వారికి కృపనివ్వండి యేసయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయా నీ మాటలను ప్రభువా ప్రతి హృదయములో, ప్రతి ఒక్క ఆత్మలో ఫలింపచేయండి నాయన. నిన్ను వెతికేవారిగా, నీ యందు సంతోషం ఉండేవారిగా, నీ వాక్యమును బట్టి ప్రభువా ఆనందించే విధముగా ప్రభువా ఈరోజు నీవు ఇచ్చిన మాటలు వాక్యం వినేటప్పుడు ప్రభువా, వాటిని గైకొనేటప్పుడు అయా, వాటిని అనుసరించేటప్పుడు ప్రభువా సంతోషము మార్పు లేనిదై ఉన్నప్పుడు ఓట ఊబికి ప్రవహిస్తుందని మాట్లాడావు నాయన. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. ఆ స్థితిలో సంఘమును మీరు స్థిరపరచమని వేడుకుంటున్నాం. అనుదినము ప్రభు ఆ విధంగా సంఘమును అభివృద్ధి పరచండి. నీలో, నీ సన్నిధిలో, నీ జీవపు జలపు ఓటలలో నీ బిడ్డలను ప్రవహింపచేసి మహిమ పొందండి. నీ సన్నిధిలోనికి తీసుకొని వచ్చిన ప్రతి అర్పణలను బట్టి కృతజ్ఞతలు, స్తోత్రాలు. వాటిని అంగీకరించండి ప్రభువా. నీ సేవార్థమై ప్రభువా వాడబడినట్లుగా సహాయం చేయండి. సంఘమంతటి నీ కృప చొప్పున వారి వారి అవసరతలను, వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్న అక్కరలను మీ నామములో నుండి ప్రభువా, నీ మహిమలో నుండి వారికి అనుగ్రహించి మహిమ పొందండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరం సమస్తమైన పరిశుద్ధనామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసే దేన్ని మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఆయన రాకడ పర్యంతరమును తోడేయండి మనల్ని నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. ఒకరికొకరు వందనాలు తెలుపుకొనండి. బ్లెస్ గాడ్.